మెరిట్కు అన్యాయం చేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ప్రజా సంఘాలు వినతి పత్రం అందజేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో అధికారులకి మరి వివిధ ప్రజా సంఘాలు అలాగే ఎస్ఎఫ్ఐ మాల మహానాడు పీడిఎం గిరిజన సంఘాలు అన్నీ కూడా ఏదైతే పల్నాడు జిల్లా డిఈఓ ఆఫీసులో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు నిలదీస్తూ ఈరోజు జిల్లా ఉన్నతాధికారులకి మెమరాండం ఇవ్వడం జరిగింది. విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించినటువంటి అనుసంధాన పోస్టు జీసీడీఓ ఏఎల్ఎస్సిఓ పోస్ట్ సంబంధించినటువంటి డిప్యూటేషన్ ప్రాతిపదికన జరిగేటువంటి పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. ఈ దరఖాస్తుల ప్రక్రియ మే 1వ తేదీ నాటికి భర్తీ చేసి ఉండగా జిల్లా విద్యాశాఖ అధికారి ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా వారికి ఇష్టమైన వ్యక్తుల్ని నియామకాలు చేయాలని పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని విద్యార్థి ప్రజా సంఘాలు యువజన సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ జీసీడీఓ సంబంధించిన పోస్టు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ని తూచ తప్పకుండా మెరిట్ ప్రకారం పోస్టు భర్తీ అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ అధికారులు మాత్రం ముడుపులు తీసుకొని మరి మెరిట్లు లేకుండా మెరిట్లో 3వ కేటగిరీ 2వ కేటగిరీ వ్యక్తులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జీడీసీఓ ఏఎల్ఎస్సిఓ అనే పోస్టులకు సమగ్ర శిక్షలో ఈ పోస్టులకు సంబంధించి మెరిట్ ఆధారంగా మే 1 నాటికి లిస్టు ఏర్పడి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి విచారణ నిమిత్తం ఇంటర్వ్యూ నిమిత్తం చేరాల్సి ఉండగా ఆ లిస్టును జిల్లా కలెక్టర్ గారికి అందించకుండా జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ గారు కాలయాపన చేస్తూ తనకు ఇష్టమైన వ్యక్తులకు అదేవిధంగా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ పోస్టులను ఇతరులకి కట్టబెట్టాలనే ఒక దురుద్దేశంతో జాప్యం జరుగుతూ ఉంది. దీన్ని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం అదేవిధంగా ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.